ఒక ఆన్లైన్ బిజినెస్ కంపెనీ అనమాట. ఇది మనకి ఆన్లైన్ ద్వారా గ్లోబల్గా అంటే ఓవరాల్గా మన ఇండియాలోనే పెద్ద కంపెనీగా ఆచరించబోతుంది అనమాట. ఆల్రెడీ బాగానే ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ కానీ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. అయితే ఈరోజు ఏఎస్సి అనేది కొన్ని ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రొడక్ట్స్ అనేది ఆన్లైన్ ద్వారా మాత్రమే మనకి కొనుక్కోవడం అవుతుంది. వాటి యొక్క పేమెంట్స్ కూడా మనకి ఆన్లైన్ ద్వారా ఈ రోజున మనం ఉత్తరా పెడితే రేపు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ లోపల మనకి అమౌంట్ అయితే పడుతుంది. చాలా బాగుందండి. అయితే 500 రూపాయలు కాన్సెప్ట్ మొదలు పెట్టారు. ఇది చాలా ఎక్కువ అమౌంట్ అయితే ప్రాఫిట్ అయితే ఎక్కువగా ఇస్తుంది. ఇది దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఒక సముద్రం చేపల పైన అంటే సముద్రంలో చేపలు పెంచి మీరు ఏం చేస్తుందంటే గ్లోబల్గా ఎక్స్పోర్ట్ చేసి 10 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసి అనేక విధాలుగా ప్రాఫిట్ తీసి ఇది 10 మందికి జాబ్ కల్పించాలనే ఉద్దేశంతో ఎక్కువ మందికి అవకాశాలు కల్పించాలని 2026 వరకు ఇది రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 2026 రిక్రూట్మెంట్ అంటే ఎవరైనా జాయిన్ అవ్వాలంటే 2026 వరకు జాయిన్ అవుతారు. 2026 నుంచి కంపెనీ అవుతుందో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది కాన్సెప్ట్ ఎలా ఉందంటే 500 రూపీస్ కట్టి జాయిన్ అయినట్టయితే డైలీకి 20 రూపాయలు వస్తుంది. 40 డేస్లో 1000 రూపాయలు వస్తుంది. 200% వన్ టైం మాత్రమే పర్చేజ్ చేసుకోవాలి. అలాగే 3000 ఎవరైనా పర్చేజ్ చేసుకుంటే డైలీకి 150 రూపాయలు వస్తుంది. 39 డేస్ 6,800 రూపాయలు వస్తుంది. 200% ఇది కూడా వన్ టైం మాత్రమే పర్చేజ్ చేయాలి. అలాగే 15,300 కడితే 826 వస్తుంది. 38 డేస్ వస్తుంది. 31,390 రూపాయలు వస్తుంది. 205% వస్తుంది. ఒక వ్యక్తి 2 సార్లు మాత్రమే కొనుక్కుంటాడు అన్నమాట. ఇది టీమ్ 10 పీపుల్ ఎవరైతే 10 మంది జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రం అవకాశం ఉంది. 32,000 డైలీగా 1792 37 డేస్లో 66,300 రూపాయలు 207% వస్తుంది. ఇది సీ ఫుడ్ అండి. ఇది గ్లోబల్గా ఏఎస్ అనేది ఒక సీ ఫుడ్ మీద ఆధారపడి 10 మందికి ఉపాధి కల్పించిన ఉద్దేశంతో ఆన్లైన్ ద్వారా అవుతుందన్నమాట. అయితే ఇవన్నీ కూడా విధిస్తూ హైయెస్ట్ 83,000 ఉందండి. టోటల్గా 5,140 రూపాయలు వస్తుంది. 54 డేస్లో 2,77,884 డేస్ 335% ఇస్తుంది. ఇవన్నీ కూడా ఎన్నిసార్లు పర్చేజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఒక మనిషి ఆన్లైన్లో కూడా ఒక మొబైల్ ద్వారా ఒక వ్యక్తికి మాత్రమే ఉంటుంది. మనం ఉన్నాం కదా, ఎక్కువ మంది జాయిన్ చేసుకున్న టీమేట్స్ సిద్ధమంది అయితే కంపెనీ ఏమైపోతుందంటే ఫీడ్ చేసేస్తుంది అనమాట. కాబట్టి ఒక వ్యక్తి ఒకసారి ఒక పేరు మీద మాత్రమే ఆధార్ కార్డులో ఎవరైతే ఉన్నారో ఒక పేరు మీద మాత్రమే మనం ఆన్లైన్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ టీము మనకి ఈరోజు బ్రాంచ్ ఇచ్చారంటే కారణం 30 మంది మన టీం అయింది. అయితే సిమ్ 5,000 ఇస్తారు. శాలరీ 2,000 ఇస్తారు. పర్ మంత్ శాలరీ 2,000 వస్తుంది మన టీం. అలాగే 100 మంది జాయిన్ అయితే 15,000 నుంచి 30,000 అంటే ఈ టీం